వెల్కమ్ టు అవర్ ఛానల్ G16 మీడియా. వినాయక ఉత్సవాలు అంటేనే ముంబై తర్వాత మనకు గుర్తించేది హైదరాబాద్లో గల్లీ గల్లీలో ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్స్ కూడా కమ్యూనిటీగా ఏర్పడి ఉత్సవాలు అనేది ఎంతో గ్రాండ్గా జరుపుతున్నాయి. ప్రస్తుతం అయితే మనము మోతీనగర్లో ఉన్న వాసవి బృందావనం అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ టోటల్ 7 టవర్స్ అయితే ఉన్నాయి. 9 రోజులు ఘనంగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతారు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో అయితే జరుపుతూ ఉంటారు. సో మనతో పాటు మాట్లాడడానికి ప్రెసిడెంట్ ఉన్నారు. సో ఆయనతో అడిగి మాట్లాడదాం. సో నమస్తే సార్. మీ పేరు? వీరయ్య గుప్తా. ఇక్కడ వాసవి బృందావనం గేటెడ్ కమ్యూనిటీలో నేను అధ్యక్షుడు ఉన్నాను. ఈ 2017లో మొదటి వినాయకుడిని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా వాసవి బృందావనంలో మట్టి వినాయకుడు మాత్రమే మేము మనం పూజకు ఏర్పాటు చేస్తాము. తర్వాత 372 ఫ్లాట్లో కూడా ఒక్కొక్క వినాయకుడిని మట్టి వినాయకుడిని అసోసియేషన్ తరఫున అందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దాని తర్వాత ఈ 376 ఏదైతే మనకు వినాయకులు వస్తాయో తర్వాత ఇక్కడ ఒక డ్రమ్స్ ఏర్పాటు చేస్తాం. 7 టవర్ల దగ్గర 7 2 14 టవర్స్ మేము డ్రమ్స్ ఏర్పాటు చేసేసి ఆ మట్టి వినాయకులు అక్కడే నిమజ్జనం చేస్తాము. ఈ పెద్ద వినాయకుడు మట్టి వినాయకుడు మాత్రము మనం ఐడియల్ చెరువు దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ మనం అక్కడ నిమజ్జన కార్యక్రమం చేస్తాము. తర్వాత ఈ 9 రోజుల కార్యక్రమంలో 2017లో మేము ప్రారంభించాము. అక్కడి నుంచి ఇప్పుడు 8th ఇయర్ 8వ సంవత్సరం వరకు మేము చేరుకున్నాము. మేము గణపతి నవరాత్రులలో ఒక్క నవరాత్రి దేవుడి గురించి మా పూజ కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు కూడా, అంటే ఈ నవరాత్రులలో ఒకరోజు శ్రీ సరస్వతి మాత పూజ, ఇంకొక రోజు శ్రీ లక్ష్మీదేవి మాత పూజ, ఇంకొక రోజు శ్రీ గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము మరియు చండీ హోమం కూడా ఈ సంవత్సరం మేము చేయడం జరిగింది. అందులో దంపతులు కూర్చుంటారు. మేము ఏ కార్యక్రమం చేసినా కానీ ఉదయము సాయంత్రము ప్రతిరోజు సాయంత్రం కూడా ఈ వినాయక చవితికి ఏదైతే చేసిన నిత్య పూజ అయిన తర్వాత వేదిక దగ్గర మాకున్నటువంటి ఓపెన్ ఆడిటోరియం దగ్గర మేము కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేస్తాము. ఈ 9 టవర్స్ నుంచి పిల్లలు పెద్దలు అందరూ కూడా అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని పిల్లల ప్రోగ్రామ్సు, పెద్దవాళ్ళ ప్రోగ్రామ్సు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి డివోషనల్ వీలైనంత వరకు మేము అది మాత్రమే చేసి ఈవినింగ్ 6 to 7 పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటే కూడా చేయించేసేసుకొని తర్వాత వేదిక దగ్గరికి వెళ్తాము. అక్కడ 2 గంటల పాటు ఖచ్చితంగా సాంస్కృతిక కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకుంటాము. అంటే ఇక్కడ వాసవి బృందావనంలో విశిష్టంగా నేను చెప్పవలసింది ఏంటి సార్ అంటే, ఇక్కడ 376లో అత్యధికంగా ఉన్న వాళ్ళల్లో మనకు ఇది డివోషనల్గా భక్తి మార్గంగా చాలా ఆలోచించే వాళ్ళు చాలా ఉన్నారు. ఇక్కడ సంగీత గాయకులు ఉన్నారు, తర్వాత డాక్టర్సు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్సు ఉన్నారు, అనేక పదవులలో అనేక బిజినెస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంత గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మేమందరం ఈ గేటెడ్ కమ్యూనిటీలో ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. ఈరోజు కూడా మేము ఏర్పాటు చేసింది శ్రీ లక్ష్మీ గణపతి హోమము మరియు చండీ హోమము, ఈ 2 చేసుకున్నాము. 36 జంటలు అందులో కూర్చోవడం జరిగింది. తర్వాత చివరిలో కూడా మేము పూర్ణాహుతి చేశాము. అందులో బ్రహ్మశ్రీ శ్రీ లక్ష్మీనారాయణ సిద్ధాంతిగా శాస్త్రి గారి చేత ఈ నవరాత్రులు పూజా కార్యక్రమాలు వారితోని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు కూడా వారి చేతనే పూజా కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత రేపు చివరి రోజు మాకు ఉద్వాసన పూజ, ఉద్వాసన అయిన తర్వాత తేనెతోని కూడా స్వామికి 4444 అంటే 4వ సంఖ్య చాలా ఇష్టం స్వామికి. అందుకని ఏం చేస్తారంటే 4 బింగీలు కానీ 4 మనం ఏదే కానీ 4 అనేది ఆ స్వామికి ఇష్టమైన రోజు, ఇష్టమైన సంఖ్య కాబట్టి ఆ 4444 రేపు స్వామికి తేనె తర్పణ కూడా ఉదయం చేయబోతున్నారు. తర్వాత ఉద్వాసన కార్యక్రమం చేయబోతున్నారు. మధ్యాహ్నం మేము వీపీలో మొత్తానికి కూడా అన్నదానము మా దగ్గర ఒక 2000 మందికి, బయట నుంచి వచ్చే ఒక 2000 మందికి 4000 మందికి మేము మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. తర్వాత ఉట్టి కార్యక్రమం చేస్తాము. ఊరేగింపు కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. సన్నాయి మేళంతో ప్రతి ఒక్క గుమ్మం నుంచి ఉన్న లేడీసు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఊరేగింపులో పార్టిసిపేట్ చేసి మన ఘనంగా ఊరేగించిన తర్వాత చివరిలో ఇక్కడి నుంచి ఒక వెహికల్ అరేంజ్ చేస్తాము. ఇక్కడి నుంచి ఐడియల్ ఫ్యాక్టరీ మనం ఐడియల్ చెరువు దగ్గర తీసుకెళ్ళి అక్కడ చివరికి నిమజ్జనం చేసేస్తాం. వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆట ఆడి పాడి అలసిపోయి ఉంటారు కాబట్టి వచ్చిన తర్వాత వారి అందరికి కూడా మళ్ళీ సాయంత్రం కూడా వారందరికీ
మన భోజనం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి స్వామి దగ్గర ఇంకా మనం సెలవు తీసుకుంటాము. అది మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి యాక్టివిటీ మేడం. ఇక్కడ వీరు ద్విభాషిణి కళ్యాణి గారు సంగీత గాయకురాలు, మన అన్నిట్లోనూ ఎన్నో అవార్డ్స్ వచ్చినటువంటి వారు కూడా ఇక్కడ మా దగ్గర ఉండడము మా అదృష్టంగా భావిస్తాము. అండ్ అలాగే ఇప్పుడున్న డే టు డే లైఫ్లో అందరూ బిజీగా గడిపేస్తారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి మనం రోజు చాలా చోట్ల ఇవి జరగట్లేదు. ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఒక యూనిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలా చేస్తున్నారు అండ్ ఇలా మేనేజ్ చేయడం కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. ఎలా చేయగలుగుతున్నారు అంటే కానీ మా దగ్గర ఉన్నటువంటి రాసే బృందంలో 376 కుటుంబాలలో కూడా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మిగతా పండుగలన్నీ మనం చేస్తాం, ఒకరోజు చేస్తాం, దసరా ఒకరోజు చేస్తాం, దీపావళి ఒకరోజు చేస్తాం, ఏ పండుగైనా ఆ రోజుకు మాత్రమే చేస్తాం. అత్యధికంగా చేసేటువంటి పండుగ అందరం కలిసే పండుగ. 9 రోజులు మేము కలిసి ఉండడానికి, ఒకరి గురించి ఒకరి మనస్తత్వాలు తెలుసుకోవడానికి పూజలో అధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తాము. చివరికి ఏ ఇంట్లో కూడా రాత్రిపూట పూజ అయిన తర్వాత పొయ్యి వెలగదు. ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు అందరు ఇక్కడే ఉండేసేసి భోజనాలు మనం ఏర్పాటు చేసుకుంటాము. ఎందుకంటే అధిక సంఖ్యలో కనీసం 2000 మంది ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని భోజనాలు చేసుకుంటున్నాం అంటే మా ఆలోచన ఎలా ఉంటుందనంటే ప్రతి సంవత్సరం అందరూ బిజీగా ఉంటారు. ఎవరి బిజీలో ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కనీసం ఈ ఒక్కరోజైనా కానీ మన అందరు కుటుంబ సభ్యులను కలిసి ఒకరికొకరు పరిచయం అయ్యి ఈచ్ అండ్ అదర్ వాళ్ళ గురించి మన మనస్తత్వాలు మనోభావాలను తెలుసుకొని మనం కలిసిపోవడానికి, స్నేహితంగా ఉండడానికి ఇది ఒక మంచి కార్యక్రమం ఉద్దేశంతో మేము మొదలుపెట్టాము. అందులో అందరూ సహకరిస్తారు. ప్రతి ఒక్కరికి మేము చేసేటువంటి యాక్టివిటీ కమ్యూనికేషన్ మాత్రము ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి మా హెల్ప్ డెస్క్ అని ఒకటి ఉంటుంది. ఆ హెల్ప్ డెస్క్లో ఒక మెసేజ్ పెట్టేస్తే ఈ 376 కుటుంబాలకు ప్రతి ఒక్కరు సభ్యునికి ఆ విషయం చేరుకుంటుంది. మనం చెప్పినటువంటి విషయం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక కమిటీ ఉంది. మాకు వాసవి బృందావనం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ 2 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. అందులో ఈ మన ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, తర్వాత ట్రెజరర్, 7 సభ్యులు. మా దగ్గర 7 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్ నుంచి ఒక్కొక్క సభ్యుడు. అయితే ఆ టవర్లో ఏమైనా సమస్య ఉంటే 64 కుటుంబాలకు ఈ లీడ్. ఆ ఏదైతే టవర్ నుంచి వచ్చాడు రిప్రజెంటేటివ్ ఆ టవర్కు సంబంధించిన విషయాలు మొత్తం అక్కడే చూసుకుంటారు. అక్కడ కానప్పుడు మా కమిటీకి వస్తుంది. కాబట్టి విషయాలు అక్కడే ఫిల్టర్ అయిపోతాయి. చాలా విషయాలు ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది ఇంకా మేము మంచిగా చేయడానికి 12 మంది కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాము. అందులో నేను వీరే గుప్తా అధ్యక్షునిగా ఉన్నాను. ఇక్కడ వీరు వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాజు గారు, వీరు కమిటీ మెంబర్ గారు మన పవన్ గారు, వీరేమో శర్మ గారు, వీరు కమిటీ మెంబర్, మన రవీంద్రనాథ్ గారు జనరల్ సెక్రటరీ. సో మేమందరం కూర్చొని ఇక్కడ మిగతా అంతా సభ్యులు వీళ్ళంతా రతన్ సింగ్ గారు పోయిన ట్రెజరర్గా పనిచేశారు. సో ఇలాంటి కార్యవర్గ సభ్యులు అందరం ఉన్నాం కాబట్టి ఏ సమస్య ఉన్నా ఆ రిప్రజెంటేటివ్ ద్వారా టవర్కి వెళ్తుంది. ఆ టవర్ నుంచి మనకు ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి అందరికీ ఫ్రెండ్షిప్, అందరికీ ఒక్కొక్క స్నేహభావం చాలా బాగుంటుంది. కాబట్టి మేము ఏ పని చేసినా కానీ మాకు మనస్తత్వాలు అందరివి ఇంచుమించు వీవిలో దేవుడు ఎందుకు ఇలా కలిపాడో తెలియదు. కానీ మేమందరం ఐకమత్యం ఉండడానికి నిజంగా మేము చేసేటువంటి కార్యక్రమాలకు ఆ దేవుని అనుగ్రహంతో ఇప్పటివరకైతే అన్ని విషయాలుగా మేము చాలా ముందుకు తీసుకెళ్తున్నామండి. అది చాలా మాకు ప్రతి సభ్యుని కూడా ఈ రోజు ఇంత ఘనంగా మేము చేస్తున్నామంటే వాళ్ళ సహకారం, కోఆపరేషన్. రాజుకి జై. సో సో చూసారు కదా, అంటే మరుగున పడిపోయిన సంప్రదాయాలు రోజు రోజుకి అందరూ అంటే ఇప్పుడు జనరేషన్కి ఏవైతే ఉన్నాయో తెలియదు అని మనం అనుకుంటున్నాము. కానీ ఇలా అపార్ట్మెంట్స్ దగ్గర కూడా ఇలా ఒక యూనిటీగా ప్రతి ఒక్కరూ, మనం చెప్పాలంటే ఇక్కడ టోటల్ 376 అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి విత్ 7 టవర్స్లో. ప్రతి ఒక్కరిని ఒక్క తాటి కిందకి తీసుకొచ్చి ఈ గణేష్ ఉత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా చేస్తున్నారనే చెప్పాలి. అండ్ అలాగే మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, సింగర్స్ కూడా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అండ్ అలాగే సోషల్ పర్సనాలిటీస్ ఉన్నారు. సో మనతో పాటు ఇప్పుడు సింగర్ ఒక గాయకురాలు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కళ్యాణి గారు. నమస్తే. నమస్కారం అండి. సో చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మరిపోతున్న సంప్రదాయాల్ని ఇలా ఒక యూనిటీగా మీరు అందరూ ఉండి అందరూ కూడా ఎంత అంగరంగ వైభవంగా చేయడం అనేది, అంటే కిట్టి పార్టీస్ చూస్తాము, రెగ్యులర్ పార్టీస్ చూస్తాము, ఇప్పుడు అంతా మారిపోతుంది కాలము. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ అపార్ట్మెంట్లో ఈ ఉత్సవాల్లో పాల్గొంచు? మేము ఇక్కడ తీసుకున్న దగ్గర కూడా వీరే గుప్తా గారు చెప్పినట్టు 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. అన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అనుసరించే మేము ప్రతి ఒక్కటి చేసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళలో కూడా
ఒక ఆధ్యాత్మిక భావన అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలందరిలో కూడా ఆధ్యాత్మికమైన భావన ఉంది కాబట్టి ఇంత గొప్పగా స్వామికి జరిపించుకుంటున్నాం అందరూ కలిసి. మీరన్నట్లుగా మరుగున పడిపోతున్న మన సంస్కృతి అనేది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. దాన్ని అనుసరించి మేము ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటాము. ఈ ఏడాది అయితే ఇంకా టీటీడీ నుంచి హరికథ కళాకారుని తీసుకొచ్చి తర్వాత కృష్ణకుమారి గారని ఆవిడ హరికథ ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత శ్రీరామ గానామృతం అని కంబంపాటి బ్రదర్స్ అంటే రామగానామృతం అలా ప్రతిరోజు కూడా అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా జరుపుకున్నాము. అంతేకాకుండా ఇంకా ప్రతి ఏడాది అంటే ఏడాదికి ఇంకా ఘనంగా ఆయన జరిపించుకుంటున్నాడు. ఆ స్వామి యొక్క మహత్యం అంతే. అందరూ ఆయన జరిపించుకుంటున్నారు. ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇలా జరుపుకుంటున్నాము. కమ్యూనిటీస్లో ఏంటంటే మెయిన్ నాకు అనిపించేది ఇదివరకు పూర్వం గుడికి వెళ్తే ఎన్నో రోజుకు గుడిలో ఏవో ఒక కార్యక్రమాలు జరిగేవి. కానీ ఇప్పుడు అలా గుళ్ళల్లో కూడా అలా జరగట్లేదు. కాబట్టి ఇట్లా గేటెడ్ కమ్యూనిటీస్లో అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సినిమా ప్రపంచం అనేది డిఫరెంట్. సినిమాలు అనేవి అందరికీ టీవీ తెరిస్తే ఉన్నాయి, మొబైల్లో చూసుకోవచ్చు, బయట థియేటర్లో దొరుకుతాయి. కానీ ఈ ప్రత్యేకంగా గణపతి నవరాత్రులు లేదా దసరా నవరాత్రులకి మాత్రమే ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మన బాధ్యతగా మరుగున పడిపోతున్న కళలన్నీ కూడా మనం నిలబెట్టుకోవాలి అంటే ప్రతి కమ్యూనిటీలో కూడా ఇలాంటి చక్కని కార్యక్రమాలు ఒక హరికథ అవ్వచ్చు, లేకపోతే భక్తి సంగీత కార్యక్రమాలు అవ్వచ్చు, ఇంకా చాలా చాలా ఏకపాత్రాభినయం ఇలా నాటకాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం ఏ రోజు చూడట్లేదు. కాబట్టి మా జనరేషన్లో మేము చిన్నప్పటి నుంచి అలాంటివన్నీ మేము చూసి పెరిగాము. ఇప్పుడు జనరేషన్కి ఎవరికి తెలియదు కాబట్టి మనం కమ్యూనిటీస్లో అందరూ కూడా వీటిని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఆ కళాకారులను మనం పోగొట్టుకోకుండా ఉంటామని అభిప్రాయపడుతున్నాను. అండ్ ఏదైనా ఒక మంచి పాట మా ప్రేక్షకులు. నా గొంతు కొంచెం ఇబ్బంది పెడుతోంది, ఏమనుకోద్దు, చిన్న పల్లవి పాడతాను. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మేము సన్నాయి అంటే మంగళవాయిద్యాలు అనేవి ఎక్కడైనా మనకి శుభప్రదంగా మనం పెట్టుకునేవి. మంగళవాయిద్యాల్లో కూడా ఎలాంటి అపశృతులు లేని మంగళవాయిద్యం మేము కోరి టీటీడీ వాళ్ళని రప్పించి పెట్టుకున్నాం మేము ఈ ఏడాది. అలా ప్రతి ఒక్క విషయం కూడా మా కమిటీ వాళ్ళందరూ శ్రద్ధ తీసుకుని దేనికి దానికి ఫుడ్ కమిటీ అని, దేవుడి దగ్గర పూజ కమిటీ అని, అలా సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక కమిటీ, అలా అందరు కమిటీలు వాళ్ళు ఉన్నారు. సో ఎవరి పరిధిలో వాళ్ళు వీలైనంత బాగా జరిపించాలని వాళ్ళందరూ చాలా కృషి చేశారు. అందువల్ల ఇంత ఘనంగా మేమందరం కలిసి జరుపుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మనతో పాటు ఇంకొంతమంది అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు. అండ్ లేడీస్ అయితే ఫుల్ రెడీ అయిపోయారు ధూమ్ ధామ్గా. ఈ 9 రోజులు అంతా ఉన్న ఎంత కళ్ళతో అయితే ఉన్నారో. సో ఈరోజు ఇక్కడ ఇంచుమించుగా 9 ఉమెన్స్ ఉన్నారు ఇక్కడ, స్ట్రాంగ్ ఉమెన్స్. అండ్ ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రమ్య గారు, సో నమస్తే అండి. నా పేరు రమ్య రేపాక. నేను హౌస్ వైఫ్గా చెప్పుకునే కంటే ప్రౌడ్ మదర్గా చెప్పుకుంటాం నాకు ఇష్టం. ఈ అపార్ట్మెంట్లో వాసవి బృందావనంలో ఉండటం మా చాలా అదృష్టం. ఒక్క వినాయక చవితే కాదు, దసరా నవరాత్రులు, శ్రీరామనవమి, అంటే అదే ఈద్, క్రిస్మస్ అన్ని సర్వమత సమానత్వంలాగా అన్ని పండగలు బాగా చేసుకుంటాం అందరం కలిసి. అందరి కోఆపరేషన్ కూడా చాలా బాగుంటుందండి.
థ్యాంక్ యూ. అండ్ అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మనతో ఉన్నారు. సో ఒక్కసారి ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి, నా పేరు సుష్మా కన్నా గలాటా సుష్మా అని చెప్పుకుందాం. ఆమె యూట్యూబర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ హెడ్. సో మేము గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ మా ప్రత్యేకంగా పిల్లలు వాళ్ళకి అన్ని సంస్కారం అన్ని విషయాల గురించి బాగా తెలుస్తాయి. అండ్ 7 టవర్స్ అన్నాం కదా, ఆ 7 టవర్స్లో ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తారు. అందరు పిల్లలు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరం ఉంటాము, అందరం ఎంకరేజ్ చేస్తాము, అన్ని విషయాల గురించి తెలుసుకుంటారు. అండ్ కల్చరల్స్ అయినా ట్రెడిషనల్ అండ్ సాంప్రదాయకంగా అయినా అన్నిటి విషయాల గురించి పిల్లలు తెలుసుకుంటారు. వాళ్ళతో పాటు అమ్మలుగా మేము ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగా చేసుకుంటాం, అందరూ కలిసిమెలిసి ఉంటాం మా గేటెడ్ కమ్యూనిటీలో. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారికి కూడా. ఓకే, సో చూసారు కదా వాసవి బృందావనం అపార్ట్మెంట్స్ దగ్గర. సో గణేష్ ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనే చెప్పాలి. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో, మంగళ వాయిద్యాలు కూడా టీటీడీ నుంచి ఎలాంటి అవకతవకలు లేకుండా టీటీడీ నుంచి రప్పించి మరీ ఇక్కడ చేయడం జరిగింది. అండ్ అలాగే స్వామివారికి 4వ సంఖ్య ఎంతో ఇష్టమైన సంఖ్య కాబట్టి రేపటి రోజున 4444 అనే సంఖ్యతో తర్పణం కూడా చేస్తున్నారు, తర్పణ పూజ కూడా చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు లడ్డు ఆక్షన్ తర్వాత రేపు అన్నదానం కార్యక్రమం చేసుకొని స్వామివారి నిమజ్జన కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో రాణి, G16 మీడియా.